అంటే ఇక్కడేంటి, వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ ఉండవు. సిపిఐ పార్టీలో సిపిఎం పార్టీ వాళ్ళు మన 250 ఎకరాలు ఫార్మా కంపెనీకి ఇస్తున్నారని చెప్పి ధర్నాలు చేస్తే, వాళ్ళు అక్కడ ఇస్తే వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టి ఇప్పటి వరకు కూడా జైల్లో పెట్టి వాళ్ళ మీద ఇంతవరకు కేసులు పెట్టి బయటికి రిలీజ్ చేయట్లేదండి చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం ఏ రేంజ్లో ఉంది ఒకసారి ఆలోచించండి ఒకసారి. అంటే ప్రజల కోసం పోరాడేవాడినేమో జైల్లో పెట్టేశాడు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకొని 100 కోట్లు సంపాదించుకునేవాడినేమో రోడ్ల మీదకి వదిలేసాడండి. ఇది చంద్రబాబు నాయుడు. మరి ఇలాంటి యూనివర్సిటీలు మరి రద్దు చేయాలి. ఎందుకని వీళ్ళు 26 కోట్లు దరిదాపు ఫీజులు అక్రమంగా వసూలు చేశారండి. ఆ ఫీజులన్నింటినీ కూడా ఒకసారి వాళ్ళకి సంబంధించిన అసోసియేట్ అయ్యి హైదరాబాద్ శివార్లలో పెద్ద సెంటర్ పెట్టారంటే అందులో ఇతనికి వేడి నీళ్ళ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందండి. అది ఇన్ని కథలు పడుతున్నారు ఇక్కడ. ఎలా వస్తుందో తెలిసే డబ్బు